అందరికీ నమస్తే. వెల్కమ్ టు గ్రౌండ్ రిపోర్ట్. ఆంధ్రప్రదేశ్ లో కూటమి రికార్డు స్థాయిలో సీట్లని గెలుపొంది ప్రభంజనం సృష్టించింది. అయితే ఇంతటి గెలుపు గనక ఒక ప్రాముఖ్యమైన ఘట్టాన్ని గురించి ఈరోజు మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ప్రాముఖ్యమైన ఘట్టమే నారా లోకేష్ యువగలం. నారా లోకేష్ యువగలం పాదయాత్ర దాదాపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా సంచలనం సృష్టించిందని చెప్పొచ్చు. అలాంటి సంచలనం సృష్టించిన బట్టి నారా లోకేష్ ఆ యువగలం పాదయాత్రలో యువతలో చైతన్యాన్ని నింపుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, జగన్ ప్రభుత్వం యువతకి చేసినటువంటి ద్రోహాన్ని, అన్యాయాన్ని యువతకి తెలుపుతూ నారా లోకేష్ రాష్ట్రం అంతా కూడా పాదయాత్ర నిర్వహించారు. అయితే ఈ పాదయాత్రలో యువతే కాకుండా అటు రైతులు, మహిళలు కాకుండా ఆయా ప్రాంతాల్లో ఉండేటువంటి చేతి వృత్తులే కావచ్చు, లేకపోతే ఆ కుల వృత్తులకు సంబంధించిన వాళ్ళు కూడా లోకేష్ కి వారి యొక్క సమస్యల్ని చెప్పుకోవటం, ఈ ప్రభుత్వం వాళ్ళకి చేసినటువంటి అన్యాయాలని చెప్పుకుంటూ ఆ యువగలం పాదయాత్ర నడిచింది. అయితే నారా లోకేష్ ఆ పాదయాత్రలో ఆ నియోజకవర్గాలకి సంబంధించి హామీలు ఇవ్వటమే కాకుండా ఆ హామీలని ఒక శిలా పలకాల రూపంలో ఆయా ప్రాంతాల్లో, ఆయా నియోజకవర్గాల్లో ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ప్రస్తుతానికి మనం నూజివీడు నియోజకవర్గం ముసునూరు మండలం సింహాద్రిపురం గ్రామంలో అయితే ఉన్నాం. ఈ ముసునూరు మండలానికి వచ్చి ఇక్కడ ఇచ్చినటువంటి ఏ హామీని శిలాపలకలుగా ఇచ్చారో ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ముసునూరు మండలంలో వస్తే నారా లోకేష్ యువగలం 26,000 కిలోమీటర్లు పాదయాత్ర అయితే ఇక్కడికి చేరిన సందర్భంగా ఇక్కడ ఈ శిలాపలకాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నారా లోకేష్ ఇచ్చినటువంటి హామీ ఏంటి అంటే, ముసునూరు మండలం సింహాద్రిపురం గ్రామం వద్ద 26,000 కిలోమీటర్ల మైలురాయికి చేరింది. టీడీపీ సర్కారు వచ్చిన 2 ఏళ్లకే చింతలపూడి లిఫ్ట్ ఇరిగేషన్ ని పూర్తి చేసి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మెట్ట ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తానని చెప్పి హామీ ఇచ్చినట్టుగా ఇక్కడ శిలాఫలకాన్ని నారా లోకేష్ ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. ఇలాగ ఏ నియోజకవర్గంలో ఉన్న సమస్యల్ని, ప్రధాన సమస్యల్ని ఆ నియోజకవర్గంలో ఇలాగా ఒట్టి నోటి మాటతో హామీ ఇచ్చి వదిలేకుండా ఆయా ప్రాంతాల్లో ఇలా శిలాఫలకాలని ఏర్పాటు చేసి అక్కడ నియోజకవర్గ ప్రజల్లో నమ్మకాన్ని ఉంచే విధంగా నారా లోకేష్ పాదయాత్ర సాగింది. అయితే నారా లోకేష్ యువగలం రాష్ట్రమంతా సంచలనాన్ని సృష్టించడమే కాకుండా ఈ రోజు ఇంతటి కూటమి ఘన విజయానికి కారకుడు అయ్యాడని చెప్పొచ్చు. అయితే ఏ సభలో నారా లోకేష్ ని పప్పు అని హేళన చేశారు, అదే నారా లోకేష్ ఈ రోజు నిప్పులాగా మారి రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కూటమి సీట్లు సంపాదించుకోవడంలో ప్రధాన పాత్ర పోషించాడని చెప్పొచ్చు. సో ఇది ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్.